మీరు అన్నట్టు డేటా థెఫ్ట్ అవుతుంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కానీ డేటా థెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి 10 కోట్ల రూపాయలు నేను కానుకని ఇస్తా. ప్రభుత్వం కాదు, స్వయంగా నేనే చెక్ ఇస్తా. వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా అందరు ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదని ఆయనే చెప్పాడు. ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. టీవీ9 ఉన్నాడు, టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో ఫోనే లేనాడు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది? వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు? ఎవరండి? ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? అది కాదు, ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎందుకో బెంగళూరులో ఉంటున్నారు, అక్కడ పెట్టుకో మేము సర్వీసెస్ అందజేయాలి. 14 to 19 మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో. అవునండి, మళ్ళీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా థెఫ్ట్ గా ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా. ఊరుకున్నారా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడు? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? నాకు ప్రజల డేటా నాకెందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంట్. మాకు కావాల్సింది ఓట్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్.